నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. నేను మీ కల్పన. నేడు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా వీటీ న్యూస్ ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు చూద్దాం. అడవులు తరిగిపోతున్నాయి, చెట్లు కనుమరుగైపోతున్నాయి, భూసారం హరించుకుపోతోంది, ప్రకృతి ఘోషిస్తోంది. ఇలాంటి తరుణంలో రానున్న రోజుల్లో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకోవైపు వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు చేస్తూ ఉపయోగించని రసాయనాలు కూడా లేవు. ఎరువులు, పురుగుల మందులు వాడకం వల్ల ప్రమాదకర మూలకాలు మన భూగర్భంలో పేరుకుపోతున్నాయి. అంతర్భూభాగంలో ఉన్న జలం కలుషితమైపోతోంది. ఏటికేడు జల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో ఒక్కో చుక్క ఒడిసి పట్టాల్సిన బాధ్యత మనదే. మనం ప్రతి వస్తువుకు ప్రత్యామ్నాయ వస్తువును కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాం. కానీ ప్రకృతి ప్రసాదించిన జలాన్ని మాత్రం ఇంతవరకు కనుగొనలేదు. ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన అమృతమే ఈ జలం. ఒకవైపు మన దేశంలో జనాభా విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఈ తరుణంలో మరోవైపు జలాల వినియోగం అంతకు మించి అధికంగా ఖర్చవుతోంది. తెల్లారి లేస్తే మొదలు పడుకునే వరకు నీటితో మన జీవన విధానం ముడిపడి ఉంది. మరి అలాంటి నీటిని సంరక్షించుకోవాల్సిన విధి, బాధ్యత మన భుజస్కంధాలపైనే ఉంది. నీటి వినియోగం రోజు రోజుకు ఎక్కువవుతున్న ఈ తరుణంలో సంరక్షణ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒకవైపు అతివృష్టి, అనావృష్టి కారణాలతో వర్షాభావం తగ్గిపోతున్న నేటి తరుణంలో భూమిలోని ఉన్న నీటి సాంద్రత కనుమరుగవుతుంది. ఇంకోవైపు కాలుష్య భూతం మన వెంటే అంటుకొని భూగర్భ జలాలను కలుషితం చేస్తోంది. అది ప్లాస్టిక్ రూపేణ కావచ్చు, రసాయనాలైనా కావచ్చు, మరి ఇంకేమైనా కావచ్చు. మొత్తానికి భూగర్భంలో ఉన్న జలం కలుషితమైపోగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఈ నదీ జలాలను కూడా కలుషితం చేస్తోంది. మన భారతదేశంలో 3వ వంతు నీరు ఉన్నప్పటికీ నేటికి మనం తాగునీరు కోసం ఇక్కట్లు పడుతూనే ఉన్నాం. ఎండాకాలం వచ్చిందంటే చాలు మంచినీళ్ళ గోస గొంతెండిపోవాల్సిన బతుకులు మన కళ్ళ ముందు నిత్యం కదలాడుతూ ఉంటాయి. నీటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నాకెందుకులే అని సరిపెట్టుకుంటే రేపు నీ పిల్లలకు నీటి చుక్క దొరకదు. బాధ్యతను మరచి బ్రతుకుతున్న మానవాళికి ఒక చురక లాంటిదే ఈ ప్రపంచ జల దినోత్సవం. ఒకవైపు కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో నీటి వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. దీనికి తోడు ఇప్పుడు ఎండాకాలం కావడంతో మరీ ఎక్కువగా నీటి వినియోగం అధికంగా ఖర్చవుతోంది. ఇక సృష్టిలో పశుపక్షాదులు, వాటి గోసను చెప్పాల్సిన తరమే కాదు. ఎండకు గొంతెండిపోతున్న పక్షులు విలవిలలాడుతూ ఒక నీటి చుక్క కోసం ఆరాటపడుతూ ఉంటాయి. కానీ మనుషులం మనం విజ్ఞతను మరచి నీటిని వృధాగా ఖర్చు చేస్తున్నాం. 4 సభ్యులున్న ఒక ఇంట్లో నీటి వాడకం ఎంతవరకు ఉంటుందో మనకు తెలుసు. ఆ 4 సభ్యులు నిర్ణయించుకోవాలి ఎంతెంత నీటిని వాడుకోవాలో. ఇక బాత్రూములలో, వంటగదులలో నల్లా విప్పి పెట్టి మనం ప్రతిరోజు మర్చిపోతుంటాం. వాటిని ప్రతి క్షణం చెక్ చేసుకుంటూ ఉండాలి. మరీ ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్క నీటి చుక్కను ఒడిసి పట్టుకొని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం మీద ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం, మన దేశంలో నీటి సరఫరా చేస్తున్న వారందరిలో ఒక సర్వే చేసి నివేదికను వెల్లడించింది భారత ప్రభుత్వం. అందులో మనం తాగుతున్నది సగానికి పైగా సగం కలుషితమైన నీరే. అందుకే ప్రకటనల్లోనూ ఎక్కువగా నీటిని కాచి వడబోసుకొని వాడండి అనే విషయాన్ని మరీ గుర్తు చేస్తూ ఉంటారు. మీరు గమనించారో లేదో, ఉదయం లేచిన దగ్గర నుంచి నీటితో మన జీవన గమనం ముడిపడి ఉంటుంది. అంతెందుకు, మన శరీర భాగంలో ఎక్కువ శాతం నీరే ఆక్రమించి ఉంటుంది. మన శరీరంలో నీరే కరువైపోతే ఇంకేమైనా ఉందా? డీహైడ్రేషన్కు లోనై కింద పడిపోతాం. గడిచిన 5 దశాబ్దాలుగా CSRI, SGRI భూగర్భ జలాల వినియోగం, నీటి అన్వేషణ, లభ్యత, నిర్వహణపై అనేక పరిశోధనలు చేస్తోంది. భూగర్భంలోని నీటి ఆనవాళ్లను అన్వేషిస్తూ జలం కోసం సరికొత్త సాంకేతికతను ప్రవేశపెట్టింది మన భారత ప్రభుత్వం. 2003వ సంవత్సరంలో 20 మీటర్ల కంటే ఎక్కువగా ఉన్న భూగర్భ జలాలు 2016 నాటికి 10 మీటర్లు పైకొచ్చాయి. దీని ఆధారంగా దేశవ్యాప్తంగా ఉపయోగపడేలా నీటి నమూనాను రూపొందించారు. నీటి వినియోగంపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా నిర్ణయం తీసుకోవాలి. పారిశ్రామిక రంగంలో 80% శుద్ధి చేసిన వాడకాన్ని తప్పనిసరి చేసుకోవాలి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో బిందు, తుంపర సేద్యం వంటి సేద్యం ద్వారా సమర్థ నీటి వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఇక నగరాల్లో
నీటిని నిల్వ చేసే భూగర్భ ట్యాంకులు నిర్మాణం తప్పనిసరి చేసుకోవాలి. ఇలా అనేక రకాలుగా తక్షణ చర్యలు చేసుకొని రానున్న రోజుల్లో 10 కాలాల పాటు నీటిని కాపాడుకుంటూ మానవ జాతి మనుగడకు మనమే పునాది వేసుకోవాలి. చూసారుగా, నీటి వినియోగం ఎక్కువగా పెరిగిపోతున్న నేటి తరుణంలో నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అని తెలుసుకొని రక్షణ చర్యలను చేపట్టాలి. అటు వ్యవసాయ రంగాల్లోనూ, ఇటు పారిశ్రామిక రంగాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ, పల్లెటూర్లలోనూ, ప్రతి చోట జనావాసాలు ఉండే ప్రాంతాల్లో నీటిని సాంకేతిక పద్ధతుల ద్వారా సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి. ఒక్కో చుక్కను ఒడిసిపట్టు, రేపటి తరానికి దాచిపెట్టు అనే ఆలోచనతో మనం ముందుకు పోదాం. మరొక్కసారి నేడు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రకృతి మనకు గట్టిగా హెచ్చరిస్తోంది. ఆలోచిద్దాం, ఆచరిద్దాం. ఇది ఇవాల్టి సేవ్ వాటర్ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.